నాన్న, సిటీ హాస్పిటల్కి చెక్ చేయించుకోవడానికి వెళ్తున్నావా? ఏ హాస్పిటల్ నాన్న? సిటీలో అదేదో పెద్ద ఆసుపత్రికమ్మా. ఇదిగో నువ్వేం కంగారు పడకో. మీ నాన్న గుండె ఐరన్ గుండమ్మా. నువ్వు బాగా ఉన్నంతకాలం దానికి ఏం కాదు. జాగ్రత్త నాన్న. త్వరలోనే నేను మళ్ళీ కలుస్తాను. బెంగ పెట్టుకోవద్దు. నువ్వేం టెన్షన్ పడకమ్మా. మనకంతా మంచే జరుగుతుంది. సరే నాన్న, ఉంటాను. అన్నీ చెప్పి అమ్మాయిని ఎందుకే కంగారు పెడతావు? నిన్న రాత్రి నువ్వేం మాట్లాడావో నేనదే చెప్పానయ్యా. ఆడపిల్ల తండ్రి అన్న తర్వాత ఆ మాత్రం బెంగా భయం ఉంటాయి కదే. అవన్నీ పిల్లలకి చెప్తే బెదిరిపోరు. ఇంకెప్పుడు అలా చెప్పకు. సరేలే, పద, బస్కి టైం అయిపోతుంది. త్వరగా వెళితేనే అక్కడ పనులన్నీ త్వరగా అవుతాయి. పద. మనల్ని, మన కంపెనీని, మన బ్రాండ్ని తనే గెలిపించింది. అక్క, ఏంటక్క ఆలోచిస్తున్నావు? సహస్ర గురించి ఆలోచిస్తున్నానే. సహస్ర గురించా? సహస్రకేమైందక్క? బానే ఉందిగా. అది ప్రేమించిన విహారీనే పెళ్లి చేసుకుంది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది కదక్క. అదైతే హ్యాపీగానే ఉంది, కానీ మనకి చెప్పకపోయినా దానిలో ఎక్కడో ఆందోళన ఉంది. సహస్ర ఆందోళనగా ఉందా? ఏ విషయంలో అక్క? ఆ లక్ష్మి విషయంలో అది చాలా డిస్టర్బ్ అవుతోంది. దాన్ని ఇంటి నుంచి బయటికి పంపిద్దామని చూస్తుంటే అది కుదరడం లేదు. అది ఏదో విధంగా తిరిగి మళ్ళీ వచ్చేస్తోంది. అవునక్క, ఆ లక్ష్మి మన ఇంటిని వదిలి వెళ్ళదు. అది ఇంట్లో లేకపోతేనే మన సహస్రకి ప్రశాంతత. మరి ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటే? దాన్ని ఆఫీసులో ఎండీ పోస్ట్ నుంచి పీకేసి సహస్రని ఎండీని చేద్దాం అనుకున్నాం కదక్క. అవన్నీ తాత్కాలిక ఉపశమనమేనే. దాని విషయంలో పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఇక్కడ నాకు ఆ లక్ష్మి కంటే ఎక్కువ అడ్డు విహారీ. విహారీని ఇక్కడి నుంచి పంపించేస్తే ఈ బిజినెస్ లో ఈ ఆస్తి ఆధిపత్యం అంతా నాదే. ఏంటి, ఏం మాట్లాడో? అక్క, ఆ లక్ష్మీ పీడ విరగడై మన సహస్ర విహారీలు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే ఒక మార్గం ఉంది. ఏంటది? సహస్ర విహారీల్ని ఇక్కడి నుంచి యుఎస్ పంపించాలి. అమెరికాకా? అవునక్క, అక్కడ కూడా మన బిజినెస్లున్నాయి కదా. విహారీని వాటిని చూసుకోమని పంపించేస్తే ఈ లక్ష్మికి దూరంగా వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. మంచి ఆలోచనేనే. సహస్రా, ఇట్రా. ఏంటమ్మా? నీ విషయంలో మేము ఒక ఆలోచన తీసుకున్నావే. ఏంటమ్మా అది? నిన్ను విహారిని యుఎస్కి పంపించాలని ఆలోచిస్తున్నావు. యుఎస్ఆ? హనీమూన్ ట్రిప్ అమ్మా? కాదు, పర్మనెంట్ గా అక్కడే ఉంటూ అక్కడున్న మన బిజినెస్ ని చూసుకోవడానికి పంపిస్తున్నాం. అక్కడికి వెళ్తే ఇక నీకే బాధలు ఉండవు, హ్యాపీగా ఉండొచ్చు. మమ్మల్ని మిస్ అవుతున్నామని నీకు అనిపిస్తే మేమే నీ దగ్గరికి వచ్చి వెళ్తాం. అమెరికాకి బావని తీసుకెళ్లి ఆ లక్ష్మికి దూరంగా బావనుంచితే మెల్లిగా బావని నా వాణ్ణి చేసుకోవచ్చు. ఆలోచించుకుని నీ నిర్ణయం చెప్పవే. ఆలోచించేదేముంటుందమ్మా, మంచి నిర్ణయం. నేను బావ అమెరికా వెళ్తే మా ఫ్యూచర్ బాగుంటుందనిపిస్తుంది. అక్క, సహస్ర ఒప్పుకుంది. విహారీ కూడా అమెరికా వెళ్ళడానికి ఒప్పుకోవాలి కదా. విహారీ ఒప్పుకుంటాడు. మీ అత్తయ్యని పిలవే, త్వరగా. సరే అమ్మా. అతయ్య, అమ్మ పిలుస్తోంది. ఏంటి వదినా? నీకు విహారీ సహస్రలు సంతోషంగా ఉండాలని ఉందా లేదా? కన్న కొడుకు కోడలు సంతోషంగా ఉండాలని నాకెందుకుండదు వదినా?
వాళ్ళు ఎప్పుడు హ్యాపీగానే ఉండాలి. వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే ఇద్దరిని పర్మనెంట్గా అమెరికాకి పంపించేయాలని అనుకుంటున్నాను. అమెరికానా వదినా? ఏ వదినా అలా అడిగావు? అంటే విహారీ ఇంతకు ముందు కూడా నాకు దూరంగానే ఉండొచ్చాడు. పెళ్లి తర్వాతైనా నా కళ్ళ ముందు ఉంటాడని నేను అనుకుంటుంటే మీరేమో అమెరికా పంపించాలని అనుకుంటున్నారు. ఇక్కడే ఉంటే నా కూతురు విహారీ ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు. అయినా ఇక్కడికంటే అమెరికాలో వాళ్ళ ఫ్యూచర్ ఎంత బాగుంటుంది. వదినా, ఒక్కగానొక్క కొడుకు, వాణ్ణి దూరంగా పంపించాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. నాకు ఒక్కతే కదా కూతురు. వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని మేం ఆలోచిస్తుంటే నువ్వేంటి కళ్ళ ముందుండాలి అంటున్నావు? అత్తయ్య, మీకంతగా మమ్మల్ని చూడాలనిపిస్తే అక్కడికొచ్చి వెళ్ళొచ్చు. వదినా, మనతో వాళ్ళు ఉండాలన్న స్వార్థం మనకుంటుంది. కానీ వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని మీకుంటే వాళ్ళని అమెరికా పంపిద్దాం. నీకు వాళ్ళు సంతోషంగా ఉండడం ఇష్టం లేదా? ఆ, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందంటే నీకు అర్థం కాదా? వాళ్ళ సంతోషం కంటే నాకేమీ వద్దొదినా. అమెరికాలో వాళ్ళు సెటిల్ అయితే సుఖంగా ఉంటారు అంటే అలాగే పంపిద్దాం. అయితే ఈ విషయం నెమ్మదిగా విహారికి చెప్పి నువ్వే ఒప్పించాలి. వెంటనే వారం రోజుల్లో వీళ్ళ ప్రయాణానికి ఏర్పాట్లు చెయ్యి. ఏమయ్యా, ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఎక్కడున్నావో చెప్పావా? హాస్పిటల్ దగ్గర బస్ స్టాప్ దగ్గరికి రమ్మని సహస్రాకి చెప్పానులేవే. ఉమ్. ఏంటయ్యా అట్లా ఉన్నావు? కొంచెం ఆయాసం ఉంది గౌరీ. ఉండయ్యా, కాస్త మంచినీళ్ళు ఇస్తాను. అయ్యో, మంచినీళ్ళు అయిపోయాయే. నేనెళ్ళి మంచినీళ్ళు తెస్తాను, నువ్వుండు. ముందే వాటర్ తాగండి. ఏమైందమ్మా? బాగా ఎండగా ఉంది కదే. కొంచెం కళ్ళు తిరిగి పడిపోతుంటే ఈ అమ్మాయి వచ్చి కాపాడింది. మీకు రుణపడి ఉంటానమ్మా. మీకిప్పుడు పర్వాలేదా? పర్వాలేదమ్మా. ఈ పక్కనే హాస్పిటల్ ఉంది, తీసుకువెళ్ళనా? హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకునే వచ్చావమ్మా. డాక్టర్ ఏం చెప్పారు? వెంటనే ఏం చెప్పరు కదమ్మా, టెస్టులు చేశారు. రేపు రిపోర్ట్స్ వచ్చాక డాక్టర్ని కలవమన్నారమ్మా. అయితే రేపటి వరకు ఎక్కడుంటారు? ఎక్కడో చోట ఏదో ఒక హోటల్లో ఉంటామమ్మా. అవునమ్మా, ఇంతకీ నీ పేరేంటి? ఫాతిమా. ఏం లేదమ్మా, ఇంతకుముందు ఒక అమ్మాయి నీలానే వచ్చి
నన్ను బాగా చూసుకుని భోజనం కూడా పెట్టిందమ్మా. నా వల్లే లక్ష్మికి తన తల్లిదండ్రులను కూడా చూడలేని పరిస్థితి వచ్చింది. అమ్మా, నువ్వేం చేస్తుంటావు? చదువుకుంటున్నావా లేకపోతే ఉద్యోగం చేస్తున్నావా అమ్మా? నేను జాబ్ చేస్తున్నానండి. నీలాగేనమ్మా, నా కూతురు పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేయాలనుకుంది. ఆ, కానీ ఏం చేస్తామమ్మా, మంచి సంబంధం వచ్చేసరికి పెళ్లి చేసి అమెరికా పంపించేశాం. అవునమ్మా, జాబ్ చేస్తున్నానంటున్నావు. నీకు పెళ్ళయిందా? అయిందమ్మా. నా కూతురు అల్లుడు అమెరికా నుంచి వచ్చేస్తే ఇలానే సిటీలో ఉండి మా అల్లుడు గారిని ఒప్పించి నీలానే ఉద్యోగానికి వెళ్ళేదమ్మా. మీ కూతురు ఉద్యోగానికి వెళ్తుంది నాన్న. మీ కళ్ళ ముందే ఉన్నాను, కానీ నేను మీ కూతుర్ని అని చెప్పలేని దుస్థితిలో ఉన్నాను. మావయ్య, కొడుకు లేని మీకు అల్లుడే కొడుగ్గా మారి మీ అవసరాలు చూసుకోవాలి. కానీ నేను, మీరు కనిపిస్తే ఎక్కడ నిజం బయటపడుతుందోనని దాక్కొని మిమ్మల్ని చూడాల్సి వస్తుంది. అమ్మా, నీకు పిల్లలు ఎంతమంది? ఇంకా పిల్లలు లేరండి. నా కూతురు కూడా అంతేనమ్మా. పెళ్ళై 6 నెలలు దాటింది, ఇంతవరకు ఏ శుభవార్త లేదు. నువ్వు ఉండవే. అమ్మా, మీకు పెళ్ళెప్పుడైందో నాకు తెలియదు, కానీ త్వరగా పిల్లల్ని ప్లాన్ చేసుకోండమ్మా. మీకు పిల్లలు కలగాలని మీ తల్లిదండ్రులు చాలా ఆశ పెట్టుకుని ఉంటారు. సరే అమ్మా, ఉంటానండి. జాగ్రత్త అమ్మా. నువ్వు నీ భర్త చల్లగా ఉండాలమ్మా. బావగారు ఇక్కడుందేంటి? బావేంటి ఇక్కడున్నాడు? లక్ష్మి, మావయ్యకి ఎలా ఉందంట? డాక్టర్ని కలిశారా? టెస్టులు చేశారా? ఏంటి లక్ష్మి, ఏం మాట్లాడవు? ఈ లక్ష్మి ఏంటి ఈ గెటప్లో ఉంది? లక్ష్మి, బాధపడకు. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లలకి రాకూడదు. కన్నవాళ్ళు కళ్ళ ముందే ఉన్నారు, కానీ పలకరించలేను, ఆప్యాయంగా మాట్లాడలేను, వాళ్ళ యోగక్షేమాల గురించి ఆరా తీయలేను. లక్ష్మి కన్నవాళ్ళ? లక్ష్మి, బాధపడకు. చివరికి బస్ స్టాండ్లో అమ్మా నాన్న అలా నుంచునుంటే రండి అని ఇంటికి తీసుకెళ్లలేని దారుణమైన స్థితిలో ఉన్నాను. బస్ స్టాప్లో ఉన్నారా? ఇక్కడ అక్కడ ఆదికేశవ్ గారున్నారు. ఆయన ఈ లక్ష్మి వాళ్ళ నాన్న. లక్ష్మి, మావయ్య డాక్టర్ని కలిశారా? కలిసారంటే విహారీ గారు టెస్ట్లు చేశారు. రేపు రిపోర్ట్స్ వస్తాయి, చూపించుకుని వెళ్తాము అంటున్నారు. సరే, ఇక్కడే ఎక్కువసేపు ఉంటే మావయ్య వాళ్ళు రావచ్చు. రేపు హాస్పిటల్లో వాళ్ళ గురించి ఎంక్వైరీ చేద్దాం. పద వెళ్దాం.
ఈ లక్ష్మి అమ్మా నాన్నలు ఎవరు ఆ డిటెక్టివ్కి తెలుసుంటుందేమో కనుక్కుందాం. హలో మేడం, నువ్వు ఆ లక్ష్మి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను అని డబ్బులు తీసుకున్నావు. వెళ్ళి ఎంక్వైరీ చేసొచ్చావు. వాళ్ళ పేరెంట్స్ ఎవరో తెలుసుకోలేదా? తెలుసుకున్నాను మేడం. అక్కడికి వెళ్ళి వివరాలు తెలుసుకోకుండా ఎలా ఉంటాను? మరి ఆ విషయాలు నాకెందుకు చెప్పలేదు? మీరు అడగలేదు, నేను ఇవ్వలేదు. మీరు జస్ట్ దాని భర్త ఎవరో కనుక్కోమని చెప్పారు, నేను కనుక్కొని వచ్చాను. సరే, తన పేరెంట్స్ డీటెయిల్స్ చెప్పు. ఒక్క నిమిషం మేడం. మేడం, లక్ష్మి తల్లి పేరు గౌరీ, తండ్రి పేరు ఆదికేశవ. లక్ష్మి ఆదికేశవ. అప్పుడప్పుడు అమెరికాలో ఉన్న మా అమ్మాయి అల్లుడితో నేను మాట్లాడుతూనే ఉంటాను. ఇన్ని రోజులు నిజం తెలియకుండా దాగుడు మూతలు బాగానే ఆడారు. ఇప్పుడు నేను కూడా మీ దాగుడు మూతల్లో జాయిన్ అవుతాను. ఈ ఆదికేశవ గౌరీల్ని ఇంటికి తీసుకువెళ్తాను. నేను బావ యుఎస్కి వెళ్లే వరకు వీళ్ళని ఇంట్లోనే ఉంచుతాను. దెబ్బకి బావ లక్ష్మి కలవటం కాదు, రూమ్ దాటి బయటికి కూడా రారు. తర్వాత మెల్లిగా బావని అత్తయ్య చేత ఒప్పించి యుఎస్కి తీసుకువెళ్తాను. లక్ష్మికి బావని దూరం చేసి బావని నా సొంతం చేసుకుంటాను. ప్రస్తుతానికి బావ లక్ష్మి కలవకుండా వీళ్ళని పావులుగా వాడుకుంటాను. ఏంటయ్యా ఆ పిల్ల ఇంకా రాలేదు? వస్తుందంటావా? కలుస్తానని చెప్పిందే, కాసేపు చూసి వెళ్దాం. ఉమ్. అదిగో అమ్మాయి మాటల్లోనే వచ్చేసింది. అంకుల్, మీరు హాస్పిటల్ దగ్గర బస్ స్టాప్ అన్నారు. నేను వేరే వైపు వెళ్ళి వెతుకుతున్నాను, అందుకే లేట్ అయింది. సారీ. అయ్యో పర్వాలేదమ్మా. తను నా భార్య గౌరీ. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. అంకుల్, మీకేంటి అంత చెమటలు పోస్తున్నాయి? ఆయనకి హాస్పిటల్లో టెస్టులు చేయించడానికి వచ్చామమ్మా. రిపోర్ట్లు రేపొస్తాయన్నారు. ఈలోపు నిన్ను కలవడానికి కాస్త ఎండలో రావడం వల్ల ఆయనకి కళ్ళు తిరిగాయమ్మా. అయ్యో, మీరు హాస్పిటల్లోనే ఉంటే నేనే అక్కడికి వచ్చేదాన్ని కదా అంకుల్. అయినా రేపటి వరకు ఎక్కడుంటారు మీరు? ఏ హోటల్లోనూ ఉంటాంలే అమ్మా. అయ్యో అంకుల్, మీరు హోటల్లో ఉండటం ఏంటి? మా ఇల్లుంది, ఇంటికి వెళ్దాం రండి. అయ్యయ్యో వద్దమ్మా, నీకెందుకు శ్రమ? ఇందులో శ్రమే ఉంది అంకుల్. మీరు నాకు ప్రాజెక్టు విషయంలో సాయం చేశారు. మీకు నేను ఇప్పుడు హెల్ప్ చేయకపోతే ఎలా? మీరు నాతో రావాల్సిందే. అది కాదమ్మా. ఆంటీ, నేను ఒప్పుకోను. మీరు మా ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు. రేపు రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్కి చూపించుకొని వారం రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళాలి. అయ్యో ఎందుకమ్మా మీకంత శ్రమ? లేదంకుల్, మీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అని వస్తే నా ప్రాజెక్ట్ వర్క్లో మీకు సాయం చేయొచ్చని అడుగుతున్నాను. మీరు కాదనొద్దు అంకుల్. ఇంకంతే. రండి అంకుల్, రండి ఆంటీ. ఇప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ అవబోతుంది.
విహారీ, నిన్ను అమెరికా పంపించినా ఇక్కడ బిజినెస్ల మీద నీ ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంటావు. నీకు జవాబుదారీగా నేను ఉండకూడదు. అసలు నువ్వు నా దారికే అడ్డు రాకూడదు అంటే నిన్ను పంపించాల్సింది యుఎస్కి కాదు, యమలోకానికి. స్వామి, నా కొడుకు సంతోషంగా ఉండడం కోసం అమెరికా పంపించాలని అనుకుంటున్నారు. నా నుంచి వాడు దూరంగా వెళ్ళినా నా బిడ్డ సంతోషంగా ఉంటే నాకంతే చాలు స్వామి.